హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు, ఏం చేస్తారు? ఇంకా నాకైతే ఈరోజు ఒక ముచ్చట చెప్పాలనిపిస్తుంది. ఏంటంటే ఇప్పుడు బాగా అవసరం ఉన్నా లేకుండా బండి వేసుకొని రోడ్ ఎక్కడం బాగా జనాలకు అలవాటు అయిపోయింది. అవసరాన్ని మించి కూడా బండి వేసుకొని తిరుగుతారు అనమాట. నడుచుకుంటూ వెళ్ళేంత ఉన్న దాంట్లో కూడా బండి కావాలి. ఆ బండి కూడా ఎంత స్పీడ్ అంటే చూస్తుండగా వీడికెళ్ళి ఆడుకోవాలి, అంత స్పీడ్లో పోతున్నారు అనమాట. స్పీడ్గా పోయేటప్పుడు ఒకటి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మీరు స్పీడ్గా పోవడం వల్ల ఎదురుగా వచ్చేటోళ్ళకి కూడా ఇబ్బంది అనమాట. మీరు పోయి గుద్దీరు అనుకో, అలా ఏమన్నా జరిగిందనుకో, అలా ఫ్యామిలీ మొత్తం రోడ్డున పడుతుంది. మీరు చేసే డ్రైవింగ్ వల్ల అవతల జీవితాలు అల్లకల్లోలమైతే అలే కాదు, పొరపాటున మీరే పడ్డారనుకో, మీకన్నా ఏమైందనుకో, మీ ఫ్యామిలీ పరిస్థితి ఏంది? అందుకని ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సరే వెళ్తాం, వెనుకో ముందో మనం వెళ్ళవలసిన ప్లేస్కి వెళ్తాం. కాస్త నిమ్మలంగా పోతే ఏమవుతుంది? ఇంకో అర్ధగంట లేట్ అవుతుంది. అర్ధగంట ముందు పోయి చేసేది ఏమైనా ఉందా? ఆ స్పీడ్ వల్ల జరగరాని ఏమైనా జరిగితే ఎవ్వరు ఆ బాధని జరిగిన దాన్ని తిరిగి చేయలేము. కాబట్టి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. ఒక ఇన్సిడెంట్ జరిగింది ఫ్రెండ్స్. ఏంటంటే అన్నయ్య వాళ్ళ బాబు మా వదిన ఫంక్షన్కి వెళ్ళి వస్తారు అనమాట. వస్తుంటే కారు బాగా స్పీడ్ మీద వచ్చేసి చెట్టు గుద్దుకుంటే బాబు అక్కడనే స్పాట్లోనే చనిపోయిండు అనమాట. 5 years ఉంటాడు. ఇప్పుడు 5 years ఉంటాడు. అంత స్పీడ్లో కారు లేకుంటే జరిగే ప్రమాదం జరుగుతుంది అని అంటారేమో, జరుగునేమో. కొంచెం స్లోగా పోయి ఉంటే మామూలుగా దెబ్బ తాకి బాబు ఉండేటోడేమో. అంత స్పీడ్గా పోవడం వల్లనే అక్కడికక్కడే చనిపోయింది అనమాట. ఇప్పుడు ఆ తల్లి బాధ ఎవరు తీర్చగలరు? ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఏంటంటే మనం రోడ్ ఎక్కినామంటే మన ప్రాణాలే కాదు, ఎదురుగా వచ్చేటువంటి ప్రాణాలు కూడా మన చేతుల్లో ఉంటాయి. మనం డ్రైవింగ్ చేసేటప్పుడు మనం నమ్ముకొని మన వెనకంగా కూర్చున్న వాళ్ళ ప్రాణాలు కూడా మన చేతుల్లో ఉంటాయి. కాబట్టి అవసరం ఉన్నా లేకుండా బండి తీయకూరి, అవసరం ఉన్నప్పుడు దిగిరి, అది కూడా జాగ్రత్తగా నడుపురి. ఒకటి పోతున్న ఒకటి స్పీడ్ ఉరకడం అవసరమా? ఏం చేస్తాం? ఉరికి ఏం చేస్తాం? ఒక 1/2 hour వెనక ముందే పోవాల్సిన చోటుకు పోతే సరిపోతుంది. తీరాని లోకాలకు పోయేటట్టు డ్రైవింగ్ అస్సలు చేయకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.